రాష్ట్రంలో ఎన్నికల తర్వాత దాదాపు 11 నెలలు కావస్తున్నప్పటికీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అమలుపరచుకోగా అభివృద్ధిని 17 జిల్లాల్లో కేంద్రీకరణ కాకుండా కేవలం అమరావతికే పరిమితం కావడం, తర్వాత గతంలో విభజన తర్వాత అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్రానికి విభజన హామీలన్నిటినీ అమలు చేస్తామని, విభజన తర్వాత పూర్తి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన నరేంద్ర మోడీ గారు దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ విభజన హామీలను ఏమిటిని తీర్చకపోగా రెండవసారి మరి అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఇచ్చిన విభజన హామీలను అమలుపరుస్తామని కానీ, అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తామని కానీ ఏమాత్రం ప్రకటించకపోగా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిస్పృహలకు గురి చేస్తూ ఉంది. ఈరోజు మరి కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ విభజన హామీలపైన ఏమాత్రం ఆ రోజు ప్రధానమంత్రి గారి సమక్షంలో తీసుకురాకపోవడం నిజంగా రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం కానీ పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అదేవిధంగా రాష్ట్రంలో జిల్లాల్లో ఉన్న సమస్యలను తీసుకొని పోరాటాల వేదికగా కాంగ్రెస్ పార్టీని నడపాలనే దృష్టితో, అదేవిధంగా అహ్మదాబాద్ ఏఐసిసి కార్యక్రమాల్లో తీసుకున్న పొందుపరిచిన నిర్ణయాల్ని ప్రజల్లో తీసుకోవడానికి, అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తిరోగమన విధానాల్ని, మత ఛాందస విధానాన్ని ప్రజల్లోకి తీసిపోయి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, మరి అదేవిధంగా రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శర్మిలారెడ్డి గారు ఈ నెల 8వ తేదీ నుంచి తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు మరి దాదాపు 15 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సందర్భంగా ఈ నెల 11వ తేదీ అనంతపురం జిల్లాలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల అధ్యక్షులు, మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ అందరినీ కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవడానికి శర్మిలారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకర్తలకు, జిల్లాలోని అందరి కార్యకర్తలు, నాయకులకు ఈ మీటింగ్ని జయప్రదం చేయడానికి తప్పకుండా వేలాది మంది తరలి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. విజయవాడలో జిల్లా అధ్యక్షుల మీటింగ్ శర్మిలారెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు, మరి సిడబ్ల్యూసి మెంబర్ రవిరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుల మీటింగ్ జరగడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పిసిసి కార్యదర్శులు, అధ్యక్షులు,
ఉపాధ్యక్షులందరూ ఆ రోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అహ్మదాబాద్లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన రెజల్యూషన్స్ను ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం. ఈరోజు షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని దాదాపు మే నెలలో 15 రోజుల పాటు నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్స్లో రౌండ్ టేబుల్ మేధావులతోనూ అదేవిధంగా అన్ని సంఘాలతోనూ కలిపి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, మండల స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి దాదాపు ప్యాంప్లెట్లన్నీ కొట్టించి రెజల్యూషన్ తీర్మానంలో ముఖ్యమైన అంశాలను పొందుపరిచి ప్యాంప్లెట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల సందర్భంగానే షర్మిలారెడ్డి గారు 11వ తేదీ రాబోతున్నారు. మరి ఆ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా వ్యాప్తంగా తరలి రావాల్సిందిగా DCC తరఫున కోరుతా ఉన్నాం.